పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల స్మరణార్థం యాదగిరిగుట్ట పాదాల నుండి అమరవీరుల స్తూపం వరకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల స్మరణార్థం యాదగిరిగుట్ట పాదాల నుండి అమరవీరుల స్తూపం వరకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని బలి తీసుకున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని, వారికి తగిన గుణపాఠం నేర్పించాలని హితవు పలికారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా శాంతిగా నివసిస్తున్నప్పుడు దేశంలో అలజడి సృష్టించాలని కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్న ఉగ్రవాదులను కూకటి వేలతో పెక్కిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్క కొంచెం గానా పడతలేదు. ఈ కార్యక్రమం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని భారతదేశ ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా అభివృద్ధి చెందుకుంటూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్న తరుణంలో పాకిస్తాన్ ముష్కరులు జమ్మూ కాశ్మీర్ పాలనలో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఒక మంచి పర్యాటక కేంద్రంగా మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ దాడి చేయడం దారుణం. పాకిస్తానీలకు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ ఆగడాలు ఇంకా కూడా ఆగడం లేదు. గతంలో పాకిస్తాన్లకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఒక్క దెబ్బకు 2 రాష్ట్రాలుగా విభజించినటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు ఆ రోజునటువంటి 1967, 1971లో పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ను 2 ముక్కలు చేసిన చరిత్ర భారతదేశ ప్రజలది. ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఆ ఉగ్రవాదం మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా, పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా ఇలా అన్ని పార్టీలు కలిసి భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు పౌరులు ఇలా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. మీరే నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ను అవసరమైతే ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. దీనికి మోడీ గారు సాహసం చేసి ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మంచి తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఈ ప్రధాని మోడీ గారు తీసుకోవాలి. ఇలా ఉగ్రవాదులను మట్టబెట్టాలి. ఇలా పాకిస్తాన్ భారతదేశ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇలా చనిపోయినటువంటి పర్యాటకులకు